जय 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 माता भारत 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 माता जय 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 माता भारत 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 माता भारत माता की जय माता माता की जय वंदे मातरम वंदे मातरम मातरम इतरम वंदे मातरम भारत माता अपना अटल जी अमर रहे వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను కొనసాగించాలి अटल बिहारी वाजपेयी फोटो बनती है भारत रत्न अटल बिहारी वाजपेयी అమర్ రహే అందరూ ఈ ఫోటో వీడియో మా ప్రెస్ పంపిద్దాం అందరూ వెళ్ళండి అప్పుడే చేసా మరి దూరం भारत माता की जय अमर है वाजपेयी जी अमर है ఈ ఆశయాలను కొనసాగిస్తాం ఈ ఆశయాలను కొనసాగిస్తాం ఈ ఆశయాలను కొనసాగిస్తాం అటల్ జీ అటల్ జీ అటల్ జీ భారత్ మాతా కీ దాదా స్వీట్ ఉందా ఇలా అన్న అది వాజ్పేయి జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మన వాళ్ళందరికీ కూడా పండ్లు పంపడం జరుగుతుంది. బాబు కూడా బాబా 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 ప్రధాని వాజ్పేయి జయంతం వాజ్పేయి గారిది ఇవాళ జయంతి అటల్ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రి. వేరే వాడి సంతాలకు ఇచ్చినప్పుడు వాజ్పేయి జయంతి క్యూట్
జై శ్రీరామ్. ఈరోజు స్వర్గీయ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు కురుట్ల పట్టణంలో ఆ మహనీయుని జయంతిని పురస్కరించుకొని స్థానిక రామ్నగర్లోని 22వ వార్డు రామ్నగర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే ఆయన జ్ఞాపకార్థం ఇక్కడనే ఉన్నది స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితులకు అందరికీ పళ్ళు ఫలాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే అప్పుడు మన భారత ప్రధానిగా ఉన్నప్పుడు అటల్ బిహారీ గారు చేసిన సేవలు ఎప్పటికీ అవి చిరస్మరణీయం, అవి మరవలేని. అలాగే ఆయన స్ఫూర్తితోటే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఆయన అడుగుజాడల్లోనే, ఆయన చూపించిన బాటలోనే నడుస్తుంది. ఇదే విధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందుకెళ్లాలని, పార్టీ కోసం ఆయన అప్పుడే తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు, తన జీవితం మొత్తం పార్టీకి అర్పించిండు. చనిపోయేంత వరకు కూడా చివరి క్షణాలలో కూడా పార్టీకి సేవలు చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన ఏమి రాజభోగాలు ఏమి అనుభవించలేదు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ఆయన అడుగుజాడలు నడాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై 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 శ్రీరామ్. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మన భరతమాత ముద్దు బిడ్డ, భారత రత్న, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రామ్నగర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, భారతీయ జనతా పార్టీ కొత్త పట్టణ శాఖ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అలాగే స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు, పాలు పంచడం జరిగింది. ఇటు సందర్భంగా నేను వాజ్పేయి గారి గురించి ఆయన మాట్లాడిన ఎన్నో అమూల్యమైన వాక్యాలను మీతో పంచుకోదలుచుకున్నాను. ఆయన ఏమన్నారంటే, పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, ఎన్నికలు జరుగుతాయి, పోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి, విడిపోతాయి, కానీ ప్రజలు క్షేమంగా ఉండాలి, భారతదేశం క్షేమంగా ఉండాలి, భారత పౌరసత్వం భద్రంగా ఉండాలని చెప్పి ఆయన చెప్పిన ఎన్నో గొప్ప వ్యాఖ్యల్లో ఆయన చెప్పిన మాటలను మన స్ఫూర్తిగా తీసుకొని మనం ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ అభిమానులకు, కుటుంబ సభ్యులకు, నాయకులకు శుభాకాంక్షలు చెప్తూ, ఆయన చూపిన బాటలో నడుస్తూ ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు భారతదేశ ప్రజలకు ప్రపంచంలో ఒక విధంగా వెలుగెలుతున్న హిందూ సోదరిమణులకు, భారతీయులందరికీ కూడా వాజ్పేయి గారి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కుట్లపట్నంలో 22వ వార్డులో వారి విగ్రహాన్ని స్థాపించి 4 సంవత్సరాలు గడుస్తున్నది. అందులో భాగంగా కుట్ల భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా పూలమాల వేసి పండ్లు పొలాలు పంచుతూ, అట్లాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా వారి జ్ఞాపకార్థము కూడా భారతీయ జనతా పార్టీ పండ్లు పాలు పంపకం చేసి వారి జ్ఞాపకాలని ప్రజలకు కూడా వారు చేసిన సేవల్ని కూడా ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ఏదైతే కలలు కన్నారో కాశ్మీరు భారతదేశంలో భాగమే అని, వారు 370 యాక్టివాన్ని తీసేయాలని చెప్పని వారి కళలను కూడా ఇప్పుడున్న ప్రభుత్వం భారతదేశ ఒక విశ్వగురువుగా పేరొందుతున్న మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి ఆశయాలని కొనసాగిస్తున్నారు. వారి ఆశయాల్ని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించి ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మనందరం కూడా కృషి చేయాలి. వారు ఆ టైంలో ఈ భారతదేశము ఆర్థిక ఇబ్బందులతోటి కొనసాగుతున్న టైంలో వారు ప్రధానమంత్రిగా నియమయ్యారు. వారు అయినాక వెంటనే ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం అంటే ఏంటిదో కూడా, భారతదేశ గొప్పదాన్ని కూడా వారు తీసుకువెళ్ళడం జరిగింది. కాబట్టి వారు ఎంతో చేసిన సేవల్ని కూడా, మహానుభావుని కూడా అందరూ కూడా స్మరిస్తూ వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని చెప్పని నేను ఈ విధంగా ఈరోజు వారి
వర్ధంతి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నా భారత్ మాతా కీ వాజ్పేయి గారి నాయకత్వం, వాజ్పేయి గారి నాయకత్వం. మాజీ ప్రధాని భారతరత్న కీర్తిశేషులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా నాయకులకు, కార్యకర్తలు, ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఆయన చేసిన సేవలు, ఎనలేని సేవలు చేసిన ఆయన్ని మనం స్మరించుకోవడం ఎంతో అవసరం. అలాగే ప్రజలకు కూడా ఆయన చేసిన సేవలను మనం వివరించాల్సిన అవసరం ఉంది. మన నాయకులందరం కూడా ఏకతాటిపై ఉండి వ్యక్తి పూజలు మానుకొని పార్టీ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం అందరం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భాన్ని పిలుపునిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే బీజేపీ అనే మన పార్టీ అధికారంలో ఉంటే మాత్రమే ప్రజలు సుఖంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు. దేశం, రాష్ట్రం, గల్లీ కాడ నుంచి మన ప్రతి ఊరు, వాడ మొత్తం సుభిక్షంగా ఉంటాయి. కాబట్టి మన సంకల్పం, ప్రతి ఒక్క నాయకుని సంకల్పము వాజ్పేయి జన్మదిన సందర్భంగా నేను అందరికీ కోరుతున్నా. మనందరి సంకల్పం ఒకటే కావాలి. అదేంటంటే కేవలం భారతీయ జనతా పార్టీ గెలుపుకై మనం పనిచేయాలి, వ్యక్తి పూజలు బంద్ చేయాలి. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని పార్టీని ఏ రకంగా అభివృద్ధి చేద్దాం, ఏ రకంగా గెలిపిద్దాం, ఏ రకంగా మనం ప్రజల సమస్యలపై పోరాడదాం అనేది ఆలోచనతో మనం ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ భారత్ మాతాకి జై. మన యొక్క మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి, ఇది 100వ జయంతి. వారు భారతీయ జనతా పార్టీ 1980లో ప్రారంభించినప్పుడు వారు కూడా ఒక పిల్లర్లాగా ఉండి, ప్రజాస్తంభంలాగా ఉండి పార్టీని ముందుకు నడిపించారు. జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీగా మారింది. మొట్టమొదటి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకటే చెప్పిండు, భారతదేశం అనేది ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా మారాలంటే రాజస్థాన్లో ప్రోగ్రాన్ అను పరీక్షలు నిర్వహించాలనే ఒక సంకల్పంతో అప్పుడు అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఆ యొక్క పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన మహానుభావుడు మన యొక్క భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి యొక్క దార్శనికత ఎట్లా ఉంటుందంటే దాదాపు 100 సంవత్సరాల ముందు ఈ యొక్క భారతదేశం ఎలా ఉండాలో మరి ముందే ఊహించి ఆ రకమైన పనులకు సిద్ధంగా ఉండేవారు. ఎందుకంటే ఒకటే చెప్తుండే, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ వారితోటే మొదలైంది. ఎందుకంటే అబ్దుల్ కలాం రాష్ట్రపతి తోటి కలిసి పనిచేసి ఈ యొక్క భారతదేశంలో విజ్ఞానవంతులు తయారు చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంతో కృషి చేసింది. అదేవిధంగా ఎన్నో విశ్వవిద్యాలయాలు కొత్త కూడా ప్రారంభించింది. వారు ప్రారంభించిన విశ్వవిద్యాలయాలే ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క భారతదేశానికి దార్శనికుడు, అదేవిధంగా ఉత్తమ పార్లమెంటరీ ఎన్నోసార్లు అవార్డు పొందిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నగర శాఖలు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. माता की జై. भारत माता की భారతీయ జనతా, దేశానికి ఘనత, భారతీయ జనతా, देशाనికి ఘనత. భారత్ మాతా కీ జై. అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. వాజ్పేయి అమర్ రహే, వాజ్పేయి అమర్ రహే. మీ ఆశయాలు కొనసాగిస్తాం. కొనసాగిస్తాం. జై హింద్, జై జవాన్. జై జవాన్.